అనగనగా ఓ పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరు చివరాన ఓ పాడుపడ్డ బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో పెద్ద దయ్యం ఉండేది. ఆ బంగ్లాలోకి ఎవరిని రానిచ్చేది కాదు. కాదని ఎవరన్నా లోపలికి వెళితే వాళ్ళు తిరిగి రారు. ఆ దయ్యం ఆ కోటలో డబ్బు, బంగారం, వజ్రాలకు కాపలాగా ఉందని ఊరంతా చెప్పుకునేవారు. ఆ సంపద మీద ఆశతో వెళ్ళిన ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, ఎంకయ్య తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆ పల్లె ప్రజలు ఆ కోట దరిదాపులకు కూడా వెళ్ళేదానికి భయపడేవారు. ఆ ఊరిలో 20 సంవత్సరాలు గల రంజన్ అనే వ్యక్తి ఉండేవాడు. రంజన్‌కి చిన్నప్పటి నుండి దయ్యాల కథలన్నా చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు పెద్దవాళ్ళు ఆ దయ్యం గురించి, కోట గురించి మాట్లాడుకుంటుంటే రంజన్ మొత్తం వినేస్తాడు. అప్పుడు రంజన్ వాళ్ళ తాతతో అంటాడు, తాత, నేనెట తిరిగి ఆ కోటకు వెళ్తాను, ఆ దయ్యాన్ని చూస్తాను. వెళ్ళొద్దురా నాన్న, ఇంతవరకు వెళ్ళినోళ్ళు బతికి తిరిగి రాలేదురా, నువ్వు వెళ్ళకురా. లేదు, నేను ఎట తిరిగి వెళ్తాను, నేను ఆ దయ్యాన్ని చూస్తానని పల్లెటూరు వాళ్ళ మాటలు కూడా వినకుండా వెళ్తాడు. భయపడకుండా రంజిత్ ఆ కోటకు చేరుకొని తలుపులు తెరుస్తాడు. లోపలికి వెళ్ళగానే చల్లటి గాలి తన ఈపుకు తగులుతుంది. ఏందోలే అనుకొని ముందుకు వెళ్తాడు. అంతలోనే వాణ్ణి ఆ దెయ్యం గాల్లో గిరగిర తిప్పి విసిరేస్తుంది. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట నిలబడతాడు. ఆ దయ్యం చేసిన పనికి రంజన్ వణికిపోతుంటాడు. తన వెనక ఎవరో ఉన్నారనుకుని నిదానంగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ అద్దంలో ప్రతిబింబిస్తుంది నేను కాదు దయ్యం అని తెలుసుకుని వణికిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అంతే, ఆ దయ్యం అతన్ని గాల్లోకి లేపి చొక్కలు చూపించేస్తుంది. అతనికి దయ్యాలు చూడాలన్న సరదా తీర్చి పారేస్తుంది. కాపాడండి కాపాడండి అని ఎంత అరిచినా ఎవ్వరు కాపాడేవాళ్ళు లేక ఆ దయ్యం చేతిలో నలిగిపోతాడు. దయ్యం అతన్ని కోట బయటికి విసిరి పడేస్తుంది. దయ్యాలతో దెబ్బలు తిన్న రంజన్ ఒళ్ళంతా వాచిపోయి కళ్ళు ఎర్రబడిపోతాయి. ఇంకా ఎప్పుడైనా సరే పెద్దల మాట వినాలని అనుకుంటాడు.